పూరి జగన్నాథ్ టెంపుల్లో రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన ఈ ప్రపంచంలో ఏ తండ్రికి కూడా రాకుండా దుస్థితి ఇది. చేతిలో తన బిడ్డ ప్రాణం ఉందో పోయిందో తెలియని పరిస్థితి. హాస్పిటల్ చూపిస్తే డాక్టర్లు చేతులెత్తేశారు. నీ కొడుకు కోమాలో ఉన్నాడని చెప్పారు. ఆ తండ్రి చివరి ఆశతో దైవం ఆ జగన్నాథుని దగ్గరికి వచ్చాడు. ఆ బాబుకి ఆక్సిజన్ పైపులు, సెలైన్ బాటిల్ వేలాడుతున్నాయి. అక్కడున్న జనాలందరూ అక్కడ ఏం జరుగుతుందని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ తండ్రి ఆ బరువుని ఎలా మోస్తున్నాడు, ఆ గుండె ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఆ తండ్రి తన కొడుకుని ఆలయ ద్వారం దగ్గర నేలపైన పడుకోబెట్టాడు. ఆకాశం వైపు చూస్తూ దీనంగా అడిగాడు, దేవా నువ్వే గతి, ఆ బిడ్డకి నువ్వే తిరిగి జన్మనివ్వాలని చెప్పేసి వేడుకున్నాడు. ఈ బిడ్డను కాపాడే బాధ్యత నీదే, నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారని చెప్పేసి వేడుకున్నాడు. ఆ క్షణం ఆలయం మొత్తం నిశ్శబ్దంగా మారింది. పూజారి వచ్చి స్వామివారి చిరామృతాన్ని ఆ బిడ్డ పైన చల్లాడు. అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి అందరూ శ్వాస బిగబెట్టి చూస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత ఎటువంటి చలనం లేకుండా పడి ఉన్న ఆ బిడ్డ తల కదిలించాడు. వైద్యం పనిచేయని చోట విశ్వాసం పనిచేసింది. తండ్రి భక్తికి, ఆ జగన్నాథుని కరుణకు సాక్ష్యంగా ఆ బాలుడు తిరిగి మళ్ళీ బ్రతుకుతారన్న ఆశ అయితే ఆ తండ్రిలో నెలకొంది. జై జగన్నాథ్.